శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరు. దీర్ఘకాలిక ప్రయోజనాలే అందరినీ కలుపుతాయి, అందరినీ విడదీస్తాయి. కత్తులు దూసుకున్నోళ్ళు చేతులు కలుపుతారు. దోస్తు మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలేసుకున్నోళ్ళు దూరం అవుతారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ ఒక్కరూ ఏకాకి కాదు, పరస్పర సహకారంతో ముందుకెళ్తారు. తాజాగా అదే జరుగుతుంది. ఒకప్పుడు కయ్యం పెట్టుకున్న దేశాలు ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తున్నాయి. పాత పంచాయతీలకు స్వస్తి పలికి స్వప్రయోజనాల కోసం దోస్తానా చేస్తున్నాయి. కొత్త బంధంలోకి అడుగు పెట్టాలని ఆ రెండు దేశాలు భావిస్తున్నాయి. ఇంతకీ ఆ దేశాలు ఏవి, ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. ఆసియా భౌగోళిక రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన మలుపును తెచ్చాయి. భారత్, చైనా ఇప్పుడు సహకారం వైపు చేతులు కలుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ పై భారీ సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధం ప్రకటించింది. దీంతో భారత్తో స్నేహ హస్తం కోసం చైనా చేతులు చాచింది. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ భారత్, చైనాను దగ్గరకు చేరుస్తోంది. భారత్, చైనా మైత్రి బంధం బలపడడం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్పణం పట్టింది. చైనాలోని తియాన్జిన్ వేదికగా భారత్, చైనాలు స్నేహ గీతిక వినిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాణిజ్య ఆంక్షలతో భారత్, చైనా రెండింటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ట్రంప్ అనుకోకుండా రెండు ఆసియా శక్తులకు ఉమ్మడి మైదానాన్ని సృష్టించాడు. అమెరికా ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్, చైనాను దగ్గర చేశాడు. భారతదేశానికి శాంతియుత పొరుగువారిని కలిగి ఉండడం ఎల్లప్పుడూ ఒక సవాల్గా ఉంటుంది. కెనడా, మెక్సికోతో సాపేక్షంగా స్థిరమైన సరిహద్దులను కలిగి ఉన్న యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా కాకుండా భారతదేశం పొరుగు ప్రాంతం చారిత్రాత్మకంగా అస్థిరంగా ఉంది. గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో ఈ సమావేశం దాదాపు 60 నిమిషాల పాటు జరిగింది. భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల అధినేతలు కంకణబద్ధమయ్యారు. సమీక్షిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో తన రెండు ఆర్థిక వ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెప్పాలని ఇండో చైనా భావిస్తున్నాయి. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపిన సరే ప్రయత్నం శాంతి, సుస్థిరత కొనసాగించాలని యోచిస్తున్నాయి. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరు దేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. చైనాలోని తియాన్జిన్ వేదికగా భారత్, చైనాలు స్నేహగీతిక వినిపించాయి. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఉద్ఘాటించారు. షాంఘై సహకార సదస్సును పురస్కరించుకొని చైనాలోని తియాన్జిన్ కు చేరుకున్న ఇరువురు అగ్రనేతలు చర్చలు జరిపారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండడమే సరైన ఎంపిక అవుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు. సరిహద్దు వివాదాల ఆధారంగా రెండు దేశాల సంబంధాలను నిర్వహించే అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఆర్థిక సంబంధాలు, పెట్టుబడుల్ని విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులు, వాణిజ్యం పెంపొందించుకోవడంపై ఇద్దరు నేతలు దృష్టి సారించారు. ప్రజల మధ్య సంబంధాలు, నేరుగా విమాన సేవలు, వీసా సదుపాయాలు వంటివి చర్చకు వచ్చాయి. మోడీని మరోసారి కలవడం తనకెంతో ఆనందంగా ఉందంటూ జిన్పింగ్ ఆహ్వానం పలికారు. శత్రువులం కాదు అనేది దృష్టిలో పెట్టుకున్నంత కాలం ఇరు దేశాల మధ్య సంబంధాలు నిలకడగా కొనసాగుతాయని జిన్పింగ్ తెలిపారు. ఇరుగు పొరుగు దేశాలుగా మనం కలిసి ఉంటూ సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించుకోవాలన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోడీ, జిన్పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, చైనాలు రెండు అభివృద్ధి భాగస్వామ్యులేనని మోడీ, జిన్పింగ్ పునరుద్ఘాటించారు. విభేదాలు వివాదాలుగా మారొద్దని ఇరు నేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరాత్ర సదుపాయాల ద్వారా ఇరుదేశ ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాల పెంపును ఇరు నేతలు ఆశిస్తున్నారు. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తవుతోంది. వ్యూహాత్మక దీర్ఘకాల దృక్కోణంలో మన ద్వైపాక్షిక సంబంధాలను
సమీక్షించుకోవాలి. అప్పుడే అవి నిలకడగా పురోగమిస్తాయి. వర్ధమాన దేశాలుగా మానవ సమాజాభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉంది. ఆసియాలో యావత్ ప్రపంచంలో శాంతి సుసంపన్నతలకు మన వంతు చేయూత అందించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. 100 ఏళ్లకోసారి వచ్చే సమూల రూపాంతరీకరణను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వాలపై ఆధారపడి సరిహద్దుల్లో శాంతి సామరస్యతలను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు. భారత్ చైనా సంబంధాలు అభివృద్ధి చెందుతూనే ఉండాలంటే అవి ఎంతో ముఖ్యమన్నారు. లోటును భర్తీ చేసుకునేలా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని ఇరువురు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్మూలన సహా ప్రపంచవ్యాప్త అంశాలపై సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, బహుళపాక్షిక వేదికలపై సహేతుక వాణిజ్యం విషయంలోనూ ఒకరికొకరు చేయూతగా నిలవాలని తీర్మానించారు. మూడో దేశం కోణం నుంచి తమ బంధాలను చూడకూడదని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత ఆధ్వర్యంలో 2026లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలని జిన్పింగ్ ను మోడీ కోరారు. ఎస్సీఓకు చైనా నేతృత్వానికి మద్దతు పలికారు. బ్రిక్స్ కు భారత్ సారథ్యం వహించడానికి తాము మద్దతు ఇస్తామని జిన్పింగ్ చెప్పారు. సుమారు 60 నిమిషాల పాటు వీరిద్దరు చర్చించుకున్నారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోడీ ప్రకటించారు. మోడీ జిన్పింగ్ కరచాలనం ట్రంప్కు కంటగింపుగా మారింది. ఇరుగు పొరుగు వైరి దేశాలు టారిఫ్ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశగా అడుగులేస్తూ సుంకాల సుత్తితో మోదినంత మాత్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశారు.